1000కి పైగా కాలేజీలు బంద్. నేటి నుంచి రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల నిరావాదిక మూసివేత. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి ఇప్పటికే చాలామంది ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు కూడా చాలా సందర్భాల్లో అడిగిన పరిస్థితి ప్రభుత్వాన్ని, మాకు ఇస్తానన్న ఫీజు రీయింబర్స్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, కనీసం మాకున్న పరిస్థితుల్లో మేము చదువుకున్న పరిస్థితుల్లో చాలా ఇబ్బంది అవుతూ ఉంది, మాకు చదువు అనేది ఖచ్చితంగా కాలేజీ వాళ్ళేమో మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, కాలేజీలు కూడా రన్ చేసే పరిస్థితి లేదు అన్నట్టుగా విద్యార్థులు చాలాసార్లు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి నిన్న బట్టి విక్రమార్కతో ఈ విద్యా సంస్థలకు సంబంధించిన సంఘాలన్నీ కూడా భేటీ అవ్వడం జరిగింది, ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి. సో బంద్ గురించి ప్రకటిస్తున్న తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య ప్రతినిధులు. ఫార్మసీ, బీఈడి, ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదా. దసరాలోపు బకాయిలు 1200 కోట్లు ఇస్తేనే విరమణ. 21-22న 10 లక్షల విద్యార్థులతో హైదరాబాద్లో ధర్నా. ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య భేటీలో నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులపై భారం. గత సర్కారు పాపాన్ని ప్రస్తుతం ప్రభుత్వం మోస్తుంది. ఆ సానుభూతి ఉన్నందునే 20 నెలలు ఓపిక పట్టాం. ఐఏఎస్లు 1 నెల జీతం త్యాగానికి సిద్ధపడతారా? ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య చైర్మన్ రమేష్. కళాశాలల యాజమాన్యాలతో ముగిసిన చర్చ, నేడు నిర్ణయం తీసుకుంటాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సో ఇక్కడ ఏమవుతుందంటే దాదాపు గత ప్రభుత్వంలోనే 5000 పైచీలకు బకాయిలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక కనీసం ఈ ప్రభుత్వమైనా ఆ బకాయిలు తీరుస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు కాలేజీ యాజమాన్యం కావచ్చు, పిల్లలు కూడా. సో ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి అన్ని కాలేజీలు కూడా మాట్లాడాయి. ఇప్పటివరకు చాలా చర్చల్లో కూడా వాళ్ళు పాల్గొన్నారు. సో ఈరోజు ఫైనల్గా బట్టి విక్రమార్కతో భేటీ అయిన తర్వాత కొంతమేరకు ఏమన్నా సంపూర్ణంగా కాకపోయినా కొంతమేరకు ఏమైనా ఆశ వస్తుంది అనే దాని మీద మాట్లాడడం జరిగింది. కానీ నిన్న బట్టి విక్రమార్క గారు చెప్పిన మాటల్లో కావచ్చు ఏదైనా కానీ ఇక్కడ ఖజానా ఖాళీగా ఉందనే అంశం, ఏదైతే పాత వర్డ్ ఏదైతే ఉందో అదే ఖజానా ఖాళీ అయింది అనేది ఇక్కడ ప్రధానంగా వీళ్ళు ప్రతి అంశంలో ప్రతి ఇన్సిడెంట్లో మాట్లాడుతున్న మాట. సో ఇదే మాట చెప్పడం వల్ల కొంచెం వీళ్ళు ఆగ్రహంగా ఉన్నారు. సో ఖచ్చితంగా బంద్కి ఈరోజు సోమవారం రోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు 3 గంటలకి బట్టి విక్రమార్క దీని మీద ఒక క్లారిటీ ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి ఈ క్లారిటీ ఏమన్నా వీళ్ళకి ఉపయోగపడేటట్టుందా? ఎందుకంటే ముందుగా ఉన్న 1200 కోట్లు ఆల్రెడీ వీళ్ళకి టోకెన్లు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. సో వాటినైనా ముందు క్లియర్ చేయండి. సో తర్వాత మిగతా బ్యాలెన్స్ని ఈ డిసెంబర్లోగా మీరు క్లియర్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ ఒక్కసారి మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉన్నత విద్యా సంస్థలు సోమవారం నుంచి నిరాధిక బంద్ ప్రకటించినాయి. పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, మేనేజ్మెంట్, బీఈడి ప్రైవేట్ కాలేజీలని బంద్ అవుతాయని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య ప్రకటించింది. బంద్ గురించి ఫతి ఈ నెల 12న ప్రభుత్వానికి నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. దీనిపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి శనివారం సమైక్య ప్రతినిధులతో వేరువేరుగా సమావేశమై బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. దీనికి వారు ఇప్పటి వరకు ఉన్న మొత్తం బకాయిలు 8000 కోట్లు. 8000 కోట్లు ఇప్పటి వరకు బకాయిలు ఉన్నాయంట. మరి వీటికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో ఈ బకాయిలకి సంబంధించి ఏదైతే ఉందో సో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే జరుగుతూ ఉందో ఖచ్చితంగా వీళ్ళు అడుగుతూ ఉన్నారు చాలా రోజుల నుంచి. ఇది ఇప్పుడు రేజ్ అయిన ఇష్యూ కాదు, దాదాపు గత ప్రభుత్వం నుంచి ఉన్న ప్రాబ్లం ఇది. సో ఈ ప్రభుత్వం ఏం వచ్చాకైనా కూడా వాటిని ఏదో క్లియర్ చేస్తామని ముందుగా వీళ్ళు ఆల్రెడీ హామీ ఇచ్చినా కూడా దానికి సంబంధించి పట్టించుకోవట్లే. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే గత ప్రభుత్వం ఉన్నదానికంటే మీరు ఇచ్చే 1200 కోట్లకి సంబంధించి టోకెన్లు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి కనీసం వాటినైనా రిలీజ్ చేయండి అనేది వీళ్ళు అడుగుతున్నమాట. సో ఇస్తామంటూ బడ్జెట్లో కేటాయించిన 1200 కోట్లు తక్షణం చెల్లించాలని, నీరుటి బకాయిలను డిసెంబర్ 31 నాటికి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కానీ దీనిపై వారికి ఖచ్చితమైన హామీ లభించలేదు. బంద్పై ఆదివారం హైదరాబాద్లోని JNAFAUలో అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ సహా అన్ని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రతినిధులు కలిపి మొత్తం 760 మంది పాల్గొన్నారు. నోటీసు ఇచ్చిన ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన హామీ లభించకపోవడంతో ముందుగా ప్రకటించిన విధంగా సోమవారం నుంచి నిరావాదిక బంద్ చేయాలని సమావేశంలో తీర్మానించారు.
ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం ఇంజనీరింగ్ డేను బ్లాక్ డేగా నిర్వహించనున్నట్టు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రకటించాయి. ఈ నెల 21, 22న 10 లక్షల మంది విద్యార్థులతో నగరంలో భారీ ధర్నా నిర్వహిస్తామని సమైక్య ప్రతినిధులు ప్రకటించారు. ఇప్పటికే కాలేజీలకు టోకెన్లు అందించిన 1,200 కోట్లు విడుదల చేయాలని, కిందటి సంవత్సరం బకాయిలను ఈ ఏడాదిలోపు విడుదల చేస్తామని హామీ ఇస్తే సమ్మె విరమిస్తామని ప్రకటించారు. సో వీళ్ళు క్లియర్గా ఒకటే చెప్తా ఉన్నారు, 1,200 కోట్లకి మీరు టోకెన్ ఇచ్చారు ఆల్రెడీ. సో వాటినైనా మీరు క్లియర్ చేయండి. కనీసం వాటిని క్లియర్ చేస్తే మీరు ఏదైతే పాత బకాయిలు ఉన్నాయో కనీసం ఈ డిసెంబర్ నాటికైనా మాకు క్లియర్ చేస్తే చాలామంది జీతాలు ఇచ్చుకునే పరిస్థితి కూడా లేదు మాకు అని చెప్పి కాలేజ్ యాజమాన్యం మోపడుతూ ఉంది. సో వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్తా ఉన్నారు. కనీసం దానికి సంబంధించి నిన్న మీటింగ్లో ఒక క్లారిటీ మాకు రాకపోవడం వల్ల ఖచ్చితంగా సోమవారం బంద్ ప్రకటిస్తామని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ బంద్ వల్ల దాదాపు 14 లక్షల మందిపై ప్రభావం పడుతుందంట. ఈ దాదాపు 1000కి పైగా ప్రైవేట్ కాలేజీలు సోమవారం నుంచి జరగనున్న బంద్తో మూతపడుతున్నాయి. 14 లక్షల మంది విద్యార్థులపై బంద్ ప్రభావం పడుతూ ఉంది. మరి ఈ పాపం ఎవరిది? మరి 14 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ చదువుల పరిస్థితి ఏంది? ఒకవేళ నిజంగా మూతబడి ఈ రోజు నుంచి బంద్ ప్రకటిస్తున్నామని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. సో ఈరోజు 3 గంటలకి ఏదైతే బట్టి విక్రమార్క చెప్తామన్న విషయాలు ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళకి సానుకూలంగా ఉంటే వాళ్ళు బంద్ విరమించుకుంటామని చెప్తా ఉన్నారు కాలేజ్ యాజమాన్యం. సో సరే, ఇక్కడ కాలేజ్ యాజమాన్యం ప్రభుత్వం మధ్యలో జరుగుతున్న విషయాలకి ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఏంటి? విద్యార్థులు ఎటుపోవాలి? మరి వాళ్ళకున్న అకాడమిక్ ఇయర్ అనేది ఖచ్చితంగా చాలా వాల్యుబుల్ కదా. ఖచ్చితంగా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి, త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి. మరి వాయిదా వేసుకోవాలని చెప్పి విద్యాసంస్థలు చెప్తా ఉన్నాయి. మరి వాయిదా వేయకపోతే ఏం చేయాలి విద్యార్థుల పరిస్థితి? సో మిమ్మల్ని నమ్మి మీ కళాశాలలో పెట్టడం వల్ల ఇప్పుడు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బంద్ చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం దాని మీద తేల్చి చెప్పే పరిస్థితి లేదు ఇప్పుడు. మరి అలాంటి టైంలో మరి విద్యార్థుల పరిస్థితి ఏంటి? మరి దీని గురించి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ప్రభుత్వం ప్రధానంగా ఆలోచించాలి. అంటే గత ప్రభుత్వం నుంచి జరుగుతున్న తప్పిదాలు అయినా కూడా మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎటువంటి ఫీజు రింబర్స్మెంట్ బిల్లులు ఇవ్వలేదు కదా. కనీసం వాటికైనా మీరు క్లియర్ చేయగలిగితే ఫస్ట్ విద్యార్థుల బతుకులు ఆగమవకుండా ఉంటాయి కదా. ఖచ్చితంగా బట్టి విక్రమార్క గారు ఆలోచించేటప్పుడు విద్యార్థుల తరపు నుంచి కూడా మనం చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి. ఎందుకంటే విద్యార్థులు రాబోయే ఎగ్జామ్స్ రాయలేకపోతే చాలా ఇబ్బంది పడతారు. వాయిదా అయిన పరిస్థితి వచ్చినా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సో ఖచ్చితంగా దీని గురించి ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. ప్రధానంగా విద్యార్థుల తరపు నుంచి ఆలోచించాలనేది మా మనవి.